వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కే సుందర్ గారు, చైర్మన్ ఆఫ్ ఫార్ములా ట్రైనింగ్ కంపెనీ. నమస్తే సార్. నమస్తే సార్, చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంస్ వాళ్ళకి ఊహ తెలియక ముందు నుంచే ఇంగ్లీష్ వీడియోస్, మొత్తం ప్రపంచమే వాళ్ళ చుట్టూ ఒక ఇంగ్లీష్ కల్చర్తో నింపి పెడుతున్నారు పేరెంట్స్. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఇంగ్లీష్ స్పెషల్ ట్రైనింగ్ అవసరం అంటారా? స్పోకెన్ ఇంగ్లీష్ అనేది అవసరం అంటారు వాళ్ళకి? ఎస్, వాస్తవంగా చెప్పాలంటే స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఒక బోరింగ్ వర్డ్ చాలా మంది కూడా, ఎందుకంటే విని 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 పడి ఉన్నారు కాబట్టి. రెండోది, మీరు అన్నట్టు ఊహ తెలవక ముందే ఎల్కేజీ యూకేజీ తీసుకెళ్ళి ఇంగ్లీష్ పంపిస్తున్నారు. ఎల్కేజీ యూకేజీ కాదు, ఇంకా దానికన్నా ముందే యూట్యూబ్ అలవాటు చేస్తున్నారు కాబట్టి, రైమ్స్ కూడా ఇంగ్లీష్లోనే చూపిస్తున్నారు కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళకి ఒక భాగం అయిపోయింది. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఐఐటి జేఈ అడ్వాన్స్ కొట్టేవాళ్ళు గుడ్ నెంబరే ఉంటున్నారు కంపేర్ విత్ అదర్ స్టేట్స్. మీరు ఒక విషయం గమనించినట్లయితే అక్కడికి వెళ్ళాక మన వాళ్ళు టెక్నికల్గా అంటే చదువులో చాలా బాగుంటున్నారు, కమ్యూనికేషన్లో ఉండట్లేదు. ఇక్కడ స్లైట్ లాజిక్ ఏంటంటే ఇంగ్లీష్ రావడం వేరు, ఇంగ్లీష్ తెలియడం వేరు, ఇంగ్లీష్లో మాట్లాడడం వేరు, ఇంగ్లీష్లో ఇంప్రెసివ్గా కమ్యూనికేట్ చేయటం వేరు. ప్రజెంట్ మార్కెట్ కావాల్సింది ఆ లెవెల్. ఇప్పుడు మనం చెప్తున్న ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం కాలేజెస్, ఇదన్నీ స్కూల్ లెవెల్ వరకు కాస్త ఫోకస్ చేస్తున్నారు లాంగ్వేజ్ మీద. ఇంటర్కి వచ్చేసరికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఆ గ్రూప్ను పట్టుకొని విపరీతంగా బైహార్ట్ చేపిస్తున్నారు అంతే. ఆ గ్రూప్ సబ్జెక్టులు మాత్రమే, లాంగ్వేజ్ని లాస్ట్ 5 days లేకపోతే ఒక 2 weeks మాత్రమే చెప్తున్నారు. అది కూడా సిలబస్ బేస్డ్, మార్కులు ఎలా రావాలి, ఎలా పాస్ అవ్వాలి అంతే. అంటే అక్కడ ఇంగ్లీష్ని ఒక సబ్జెక్ట్గా చెప్తున్నారు, బేస్ గ్రామర్ ఇస్తున్నారు. అది చదవడం రాయడం వస్తుంది, మాట్లాడడం రావట్లేదు, అప్లికబుల్ రావట్లేదు. బేస్ గ్రామర్ని కూడా మావాడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు అనిపించడానికి బై హార్టెడ్ సిస్టంలో వెళ్తున్నారు, న్యాచురల్గా మాట్లాడలేదు. ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన వాళ్ళు కూడా గ్రామటికల్గా ఎర్రర్స్ ఓకే, అది పెద్ద పెద్ద భయంకరమైన విషయం కాదు, కానీ ఆ న్యాచురల్ ఫ్లోలో మాట్లాడలేని పరిస్థితి. స్కూల్ లెవెల్ వరకు బాగుంటుంది, ఇంటర్లోకి వచ్చేసరికి అసలు దాని జోలికి వెళ్ళడం లేదు. ఇంకా బీటెక్లోకి వచ్చేసరికి ఇందాక నేను చెప్పినట్టు మన రాష్ట్రం నుంచి ఒక 4 లక్షల మంది రాస్తున్నారు జేఈ కానీ వీటిలో. సీట్లు వచ్చేది ఒక 1500. అంటే మిగతా 3,98,000 ఈ 500 మంది చిన్న చిన్న చోట్ల ట్రై చేసుకోవడం, లేదా వేరే ఆప్షన్స్ పెట్టుకుని వెళ్తున్నారు. ఇంకా ఇంజనీరింగ్ కాలేజీలు, లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలు అంటే ఐఐటి కానీ మన నాన్ ఐఐటి స్టేట్ గవర్నమెంట్ వీటి గురించి మాట్లాడితే స్వచ్ఛమైన బూతులు నేర్చుకుంటారు ఫస్ట్ ఇయర్లో అంతే. అసలు ఇంగ్లీష్ జోలికి ఫోన్ కూడా పోడాడు. మీరు కావాలంటే చెక్ చేసి చూడండి. నాకు తెలిసి టెక్నికల్ సైడ్ అయినా ఏ సైడ్ అయినా ఫస్ట్ ఇయర్ లో లాంగ్వేజ్ అనేది ఉంటుంది, ఇంగ్లీష్ అనేది ఉంది, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అని ఉంది. అది నామకే వస్తే అక్కడ కూడా మార్కులే, సబ్జెక్ట్ మాత్రమే. అది వెళ్ళామో పాస్ అయ్యామో అనిపించుకుంటాడు అంతే. అసలు బీటెక్ ఫస్ట్ ఇయర్ లోకి వచ్చేసరికి అసలు వాళ్ళు ఫస్ట్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తారు. అసలు ఎస్పెషల్లీ హూ స్టడీడ్ ఇన్ ఇంటర్లో ఎవరైతే ఇలా పూర్తి స్థాయిలో మూయబడి ఉంటారో వాళ్ళకి అసలు ఈవెన్ ఎన్ఐటి ఐఐటికి వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది డైవర్ట్ అయిపోతారు. ఓవర్ ఫ్రీడమ్ అంటే ఓవర్ కంప్రెషన్ నుంచి ఓవర్ ఫ్రీడమ్. అక్కడ అసలు లాంగ్వేజ్ పట్టించుకోరు. ఫ్రెండ్స్ తోటి వాళ్ళకి ఇష్టమైన తెలుగులో కూడా వాళ్ళకి ఇష్టమైన ఒక కనెక్టింగ్ లాంగ్వేజ్తో వెళ్ళిపోతుంటారు. ఫైనల్ ఇయర్లోకి వచ్చాక అప్పుడు అర్థమయ్యింది. ఒక కంపెనీ వచ్చి సీరియస్గా ఒక 3 rounds ఇంటర్వ్యూ అనగానే, లేదా 3 rounds ప్రాసెస్ ఉంది అనగానే అప్పుడు కంగారు పడతారు. అంటే వాళ్ళు స్కూల్ లెవెల్లో నేర్చుకున్న దాన్ని కంటిన్యూ టు ఇంటర్లో డిగ్రీలో ఇవ్వలేకపోవటం, అది మేజర్ ప్రాబ్లం. మీరు మాట్లాడుతున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అక్కడ కూడా ఇందాక చెప్పినట్టు స్కూల్స్లో కూడా పేరెంట్స్ని ఇంప్రెస్ చేయడానికి టెన్సెస్ని ఉల్టా పల్టా చేసైనా సరే, మాకు చిన్నప్పుడు టీచర్ రాగా నోటి మీద ఏళ్ళు నుంచి ఉన్నవాళ్ళు, అంటే ఇటు పెట్టుకుని పక్కన మాట్లాడుతున్నాడు, బట్ ఏళ్ళు కనపడితే చాలు. వీళ్ళకి కూడా ఇంగ్లీష్లో మాట్లాడితే చాలు, ఏదైనా కావచ్చు. అది ఓకే, పేరెంట్స్కి చాలా ఇంప్రెస్ అయిపోతుంటారు. మా వాడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అండి, సంవత్సరం 7 లక్షలు కడుతున్నాం అంటే 3 లక్షలు కడుతున్నాం అని. అన్ని స్కూల్స్ అంటలేదు, బట్ స్టాండర్డ్ ఆఫ్ లాంగ్వేజ్ చాలా తగ్గుతుంది. వాళ్ళు ఉపయోగించే వెకాబులరీ కానీ, ద వే ఆఫ్ టాకింగ్ కానీ, ఒకవేళ మాట్లాడగలిగిన డే టు డే ఇష్యూస్, తిన్నావా వెళ్ళావా ఇంతే. అలా కాకుండా ఒక అంశాన్ని పరిశీలించి చెప్పమంటే కష్టం. సబ్జెక్ట్ చెప్తారు, ఎందుకంటే సబ్జెక్ట్ బై హార్టెడ్ కాబట్టి చెప్పేస్తారు. అసలు అది మనం తెలుగులో ఇప్పుడు క్రికెట్ గురించి మాట్లాడతాం, సినిమాల గురించి మాట్లాడతాం, రాజకీయం మాట్లాడతాం, ఏ అంశమైనా మాట్లాడతాం. అలా ఏ అంశమైన ఇంగ్లీష్లో మాట్లాడే సిస్టమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చినోడికి లేదు. అక్కడ లాంగ్వేజ్ ఒకటే ప్రాబ్లం కాదు, అసలు మిగతా అంశాల పట్ల అవగాహన లేకపోవటం, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో తెలియకపోవటం. ఇంగ్లీష్ అనేది స్కూల్ లెవెల్లో లేదా కాలేజ్ లెవెల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చాక దాన్ని ఒక పెద్ద సబ్జెక్ట్ చేశారు, మార్కులకి మాత్రమే పరిమితం చేశారు. బయటికి వచ్చాక సబ్జెక్ట్ కాదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావాలి అంతే. మీకు ఇంటర్లో 10th ఇంగ్లీష్ మార్కులు ఎన్ని వచ్చినా ఎవరూ చూడరు.
హౌ యు ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ యువర్ కొలీగ్ ఆర్ యువర్ హెచ్ఆర్ ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో అతనితో అవే చూస్తారు. సో ఇక్కడ మీరు ఒక మాట అన్నారు సార్, మాట్లాడటం వేరు, ఇంప్రెసివ్గా మాట్లాడటం వేరు అని. దీని మధ్యలో ఆ తేడా ఏంటి? అసలు ఎందుకు అక్కడ ఫెయిల్ అవుతున్నారు, ఇంప్రెసివ్గా మాట్లాడలేకపోతున్నారు? ఆయనకు అవసరం లేదు ఇప్పటివరకు, తన ఇష్టం వచ్చిన రాజ్యంలో బతుకుతున్నారు. ఎక్స్పెషల్ పిల్లలకు వచ్చేసరికి ఏంటంటే టూ మచ్ ప్యాంపరింగ్ ఉంటుంది. వాళ్ళు ఎటువంటి లాంగ్వేజ్ వాడినా ఇంట్లో వాళ్ళకి అడ్జస్ట్ అవ్వలేదు. ఫ్రెండ్ సర్కిల్ వాడు ఎలా మాట్లాడినా నడిచిపోతుంది. ఇప్పుడు కార్పొరేట్లోకి వచ్చాక అలా ఉండదు యాక్చువల్గా, అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అక్కడ దాకా ఎందుకు లెక్చరర్స్ ఎవరైనా కొంచెం హై వన్ నోట్ గట్టిగా చెప్తున్నా కాలేజ్కి వెళ్ళట్లే, వాడికి క్లాస్ నాకు నచ్చదు, నాకు బోరింగ్ అని చెప్పి. సో ఇది అలవాటు చేస్తున్నారు యాక్చువల్గా. వాళ్ళు ఏదైతే అలవాటు చేసుకున్నారో ప్యాంపరింగ్ లేదా తనకి ఇష్టమైన మెథడాలజీ ఏదైతే ఉందో అదే కరెక్ట్ అని డిసైడ్ అయిపోయి కూర్చున్నారు. ఇది కాదు మా ఇంట్లో వాళ్ళకి నేను ప్రియమైన బిడ్డను కాబట్టి నేను ఏం చెప్పినా నచ్చుతుంది, నా కాలేజీలు అంటే నా సర్కిల్ కాబట్టి నడుస్తుంది, బయటకు వెళ్తే అలా ఉండదు, కస్టమర్ బిజినెస్ ప్రొఫెషనల్ రిలేషన్స్ క్లయింట్ ఇంటరాక్షన్స్ వీటి గురించి ఏ అవగాహన లేకుండా వస్తున్నారు కాబట్టి ఎలా మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నారు. ఆ క్లారిటీ అక్కడ ఇవ్వకపోవటం వల్ల అక్కడ ఆగిపోతున్నారు అంతే. సో మీరు అన్నట్టు మాట్లాడడం అనేది ఫ్రీ గిఫ్ట్, ఎలా వాడుతున్నాం అనేది మన ఆర్ట్. ఓకే, దీనికి మధ్యలో తేడా ఏంటి సార్? అంటే ఇంప్రెసివ్గా మాట్లాడటానికి నార్మల్గా మాట్లాడటానికి మధ్య తేడా ఏంటి? ఇన్నిసార్లు చెప్తే మీకు అర్థం అవ్వట్లేదా? ఇది నేను అడిగానండి, ఇన్నిసార్లు చెప్తే మీకు అర్థం అవ్వలేదా? ఇదే తేడా. అది వాడే పదాలు ఒకటే ఉంటాయి కదా, కానీ ఎక్స్ప్రెషన్లో తేడా ఉంది కదా. మనం వాట్ వాయిస్ వార్ యూజింగ్ ఇప్పుడే కదా చెప్పాను. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? తన ఓన్ ఎమోషన్ని తనకు నచ్చినట్టు ప్రజెంట్ చేస్తున్నాడు. ఇది ఎదుటివాడికి రీచ్ అవుతుందా లేదా, ఇది కరెక్టా కాదా, ఆయన కూడా ఇదే మూడ్లో ఉన్నాడు అనుకుందాం. ఆయన కూడా ఈ ప్యాంపరింగ్ ఇదే బ్యాక్గ్రౌండ్ చూసి ఒకడైనా కొంచెం వాయిస్ చెప్తే అర్థం చేసుకోలేను లేకపోతే భరించలేను, అప్పుడు ఇద్దరేమైతే క్లాష్ రావడం అయిపోతుంది. అందుకే ఆ నేర్పు మిస్ అవుతుంది. మీరు ఒక చిన్న మాట చెప్తానండి, సేల్స్ వాళ్ళు ఉన్నారు, ఒక కామన్ డైలాగ్ ఏంటంటే సేల్స్ వాడు మాట్లాడుతుంటే కొనబుద్ధి అయింది, మనం మాట్లాడితే వినబుద్ధి కూడా కాదు అంటారు. ఎందుకలా? చాలా ప్లీజింగ్ గా మాట్లాడతారు వాళ్ళు. ఇక్కడ షర్ట్ బాగుంది కొనమని చెప్పడు, ఈ చీర బాగుంది మేడం కొనండి మాకు ఒక 50 రూపాయలు వస్తాడు. మేడం ఈ చీరలో మీరు హీరోయిన్లో ఉంటారు, లేటెస్ట్ మోడల్ మేడం, ఆ చీర మీకెంత గొప్పతనాన్ని ఇస్తుందో చెప్తున్నాడు, దానివల్ల తనకెంత బిజినెస్ వస్తుందో చెప్పట్లా. ఏది చెప్పాలో తెలిసిన వాడు కాబట్టి వాడు మార్కెటింగ్. ఓకే, సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు ఒక ఆయన మనం చూస్తున్నాం, డబ్బులు ఎవరు ఊరికే రావని వస్తున్నాడు ఆయన, నా షాప్లో బంగారం కొనండి చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది అని ఒక ఇంటెంటెడ్గా ఇవ్వడు అనుకుంటే దానికి ఎక్కడో కొనుక నా దగ్గర రండి నాకు డబ్బులు వస్తాయని చెప్పచ్చు. వాస్తవానికి ఏంటి, ఆయన బిజినెస్ గ్రోత్ కోసం ఆయన యాడ్ ఇస్తున్నాడు. మరి మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? డబ్బులు ఎవరికి ఇవ్వరు కూడా, మీరు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని వృధాగా పోవచ్చుకోవద్దు. అంటే నేను మీకు బంగారం అమ్ముతానని చెప్పట్లా, నా దగ్గర నువ్వు బంగారం కొనడం వల్ల నీకు సేవ్ అవుతుంది డబ్బులు, నువ్వు కష్టపడిన డబ్బులు పోగొట్టుకోవద్దు. అక్కడ ఆయన మీ బెనిఫిట్ మాట్లాడుతున్నాడు, ఆయన బెనిఫిట్ మాట్లాడుతున్నాడు. అంటే మన బెనిఫిట్, కొనేవాడు బెనిఫిట్. అది మాట్లాడడానికి ఇంప్రెసివ్గా మాట్లాడడానికి మీకు గ్యాప్ అర్థమైనట్టు కమ్యూనికేషన్. బేసిక్ లాజిక్ ఏంటి, మా షాప్లో కొనండి నాకు లాభాలు వస్తాయి, అది డైరెక్ట్ చెప్పొచ్చు కదా. ఆయన చెప్పడు, చెప్తే ఎవడో కొనడు. సో తనకి లాభం గురించి మాట్లాడలే, కస్టమర్కి వచ్చే లాభం చెప్తున్నాడు. 4 షాపులకు వెళ్ళండి కొనండి, మీరు అన్నీ ఒకసారి ఆ కొటేషన్ తీసుకొని నాకు కంపేర్ చేసుకోండి. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా దగ్గరికి తక్కువకు వస్తుంది, పాయింట్ నెంబర్ 1. దీని ద్వారా నీకు లాభం వస్తుంది, నువ్వు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు పోవు అని చెప్తున్నాడు. ఓకే, కమ్యూనికేషన్ అంటే అదే. మనకు వచ్చినట్టు చెప్పడం వేరు, ఇంప్రెసివ్గా ఇంకా చెప్పాలంటే కన్విన్సింగ్గా చెప్పడం, అది కమ్యూనికేషన్ స్కిల్. అది నేర్పించట్లేదు. ఒకప్పుడు ఉండేది, పేరెంట్స్ ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే సరే కూర్చోమ్మా అలా చెప్పకూడదు, పలకరించు, ఇవన్నీ నేర్పించేవాళ్ళు యాక్చువల్గా. ఇప్పుడు అలా అయిన పరిస్థితి లేదు. బేసిక్గా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఇంట్లో కూడా ఈయన బిజీగా ఉంటాడు, ఆయన బిజీగా ఉంటాడు, ఎవరి ఫోన్లో వాళ్ళు ఉంటున్నారు. యాక్చువల్గా ఎవరన్నా వచ్చినా కానీ ఫోన్ తీసి పక్కన పెట్టి పిల్లలతో సహా ఫ్యామిలీ కూర్చొని వచ్చిన వాళ్ళతో పలకరించేది లేదు. వచ్చినోడు కూడా ఇక్కడ కూర్చొని ఫోన్ మాట్లాడుతుంటాడు క్లయింట్స్ తోటి. ఇది సరిపోతుంది. అది ఇది అప్ టు ఫ్యామిలీ, అప్ టు కాలేజ్, అప్ టు ఫ్రెండ్స్ ఇట్స్ ఓకే. కార్పొరేట్లోకి వెళ్ళాక అది చెల్లదు కదా. మనం ఏ పర్పస్ కోసం వెళ్ళామో అది చెప్పగలిగి ఉండాలి కనీసం. చాలామందికి అడిగి కోసం నీకు ఎందుకు జాబ్ ఇవ్వాలంటే ఆన్సర్ చెప్పలేదు. వై షుడ్ ఐ గివ్ యూ జాబ్ అంటే 90% గూగుల్ బై హార్టెడ్ ఆన్సర్ చెప్తే న్యాచురల్గా చెప్పలేదు యాక్చువల్గా. ఎందుకంటే తను ఎక్కడ బై హార్ట్ చేయలేదు. అది చిన్నప్పటి నుంచి స్కూల్లో బై హార్ట్ చేసిన అది లేదు. తను బై హార్ట్ చేసిన సబ్జెక్ట్ వేరు, అది మట్టుకు చెప్పమని చెప్తాడు అంతే. అది కూడా రాయమంటే చెప్పమంటే కూడా క్వశ్చన్ మార్క్ మళ్ళీ. సో మాట్లాడడం ఫ్రీ గిఫ్ట్, వాడటం ఆర్ట్. కొంచెం మనం ఎవరి సమక్షంలో ఉన్నాం, ఏ పర్పస్తో మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఈ 3 చెక్ చేసుకుంటే సెట్ చేసుకోవచ్చు కమ్యూనికేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ.